ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుంది అంటే మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి, డైనమిక్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారిని. ఎందుకంటే చూడండి, ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆదాబ్ వార్తా కథనంలో చాలా మంచిగా ఇచ్చారు. అంటే మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ భూములు అసలు ఏమవుతున్నాయి, ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ విభాగము శ్రీనివాసులు, అవినీతి రారాజులు. చూడండి ఒకసారి, అంటే మీకు పెట్టాను సోషల్ మీడియా అధికారిక మాధ్యమాల ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చాము. ఆదాబ్ హైదరాబాద్ కథనం వల్ల క్లియర్ గా జర్నలిస్ట్ గారిని నేను అభినందిస్తున్నాను. ఆదాబ్ జర్నలిస్ట్ గారిని అంటే సెక్షన్ తో అవినీతి అధికారి, ప్రభుత్వ అధికారి అవినీతి చేస్తే ఏ సెక్షన్ కింద ఏం చేయొచ్చు, ఎలా వాళ్ళకి శిక్షించవచ్చు, క్లియర్ గా అంటే సెక్షన్ తో సహా ఇచ్చాడు ఆ జర్నలిస్ట్ గారికి ప్రజా సంకల్పం అభినందన తెలియజేస్తుంది. ఎందుకంటే ఇది ఆదాబ్ కథనంలో ఎన్నో చూశాను, ఎన్నో విషయాలలో. అంటే ప్రభుత్వ భూములు అదొక వస్తువుగా ఎత్తుకపోవడానికి నేను ఎన్నోసార్లు అడిగాను. ప్రజాస్వామ్య మేడ్చల్ కలెక్టర్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, ఇక ఉప్పల్ ఎంఆర్ఓ గారిని, జిల్లాలో ఉన్న ఎంఆర్ఓ గారిని మేము అన్ని సోషల్ మీడియా అడిగాము. ప్రభుత్వ భూముల వివరాలు తెలియాలి. ఎందుకంటే కొంతమంది ప్రభుత్వ భూములో అక్రమ లేట్లు చేస్తున్నారు. గతంలో ఎన్నో చేశారు, కొన్న వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సబ్ రిజిస్టర్ ఏముంది, డబ్బులు ఇస్తే రిజిస్ట్రేషన్స్. అసలు ప్రభుత్వ భూముల వివరాలు ఎక్కడ పోయినాయి? ఇగో శ్రీనివాసుల గురించి ఈ రోజు ఆదాబ్ మంచి కథనం ఇచ్చారు. గతంలో ఇక్కడ పనిచేసిన గౌతమ్ కుమార్ ఎంఆర్ఓ, అంటే రెవెన్యూ అసోసియేషన్ కి సంబంధించిన ఒక అధికారి ఎంఆర్ఓ గారు, అతని హయాంలో జరిగిన కుంభకోణాల గురించి కూడా బాజాప్తుగా ఉంది. మీరు ఈ కథనాలకు స్పందించి మనము ఈ ప్రభుత్వ భూములను కాపాడాలి. ప్రభుత్వ భూములు ఎందుకంటే ప్రజల అవసరాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం, ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలి ప్రభుత్వ భూములను. ఉప్పల్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను, ఎందుకంటే ఉప్పల్కు చాలా మంది, అంటే వరంగల్ నుంచి అక్కడ నుంచి చాలా దూరం నుంచి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు వస్తుంటారు. వాళ్ళకు ఒక హాస్టల్ కడతాం, సంక్షేమ హాస్టల్ కట్టండి, వారికి ఆ సదుపాయాలు చేయండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చాం ప్రజా సంకల్పం. కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం, ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రభుత్వ భూములను కాపాడాలి, అవి ప్రజా ప్రయోజనం కోసమే వాడాలి. అసలు ప్రభుత్వ భూముల వివరాలు ఎంఆర్ఓ కార్యాలయంలో ఎందుకు ఉంచట్లేదు? మేము ప్రశ్నిస్తున్నాం, ఎందుకు ఉంచట్లేదు? ప్రభుత్వ కార్యాలయం దేనికైనా ఉపయోగిస్తే దేనికోసం ఉపయోగించాలో కూడా తెలియచేయాలి. ఆ లిస్ట్ లో పెట్టాలి, అక్కడ బోర్డులో ఉండాలి ప్రభుత్వ ఎంఆర్ఓ కార్యాలయంలో. దయచేసి మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారు, మీకు నిత్యం ఎన్నో అవినీతి అక్రమాలు తెలియజేస్తున్నాం, మీరు స్పందించలేదు. స్పందించని ప్రతి ఒక్క అధికారి మీద ముఖ్యమంత్రి గారు మీరు చర్యలు తీసుకోవాలి. నేను ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు తీసుకొని జర్నలిస్ట్ గా ప్రశ్నిస్తున్నాను. అవినీతి గురించి మేము ఎన్నో వార్తా కథనాలు ఇస్తున్నాము, అధికారులు స్పందించలేరు. స్పందించని అధికారుల మీద మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆదాబ్లో కూడా మంచి సెక్షన్ తో సహా ఇచ్చారు. మీరు మౌనంగా ఉంటే మంచిది కాదు. ఎందుకంటే రేవంత్ అంటే అవినీతి అంతా రేవంత్ పంతం అని మీరు అన్నారు. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను కాబట్టి మీ మీద మాకు నమ్మకం ఉంది. లేదు అంటే మాత్రం మీరు సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి, చాలా నష్టపోతారు. ప్రతి జిల్లాలో సమస్యలు, ప్రతి జిల్లాలో ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవండి, మీ చుట్టూ మీకు వాస్తవాలు తెలియజేయట్లేదు. సిపిఆర్ఓ, ఐపీఆర్డీ మేము నిత్యం పెడుతున్నాం చూడండి. ట్విట్టర్ వేదికగా, ఇన్స్టాగ్రామ్ వేదిక, ఫేస్బుక్ వేదికగా, అంటే ప్రభుత్వ అధికారిక మాధ్యమాలు. కాబట్టి మీరు తక్షణమే స్పందించి ఈ మేడ్చల్ జిల్లాలో భూభాగవతుల మీద మీరు విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తుంది ప్రజా సంకల్పం. బాపట్ల కృష్ణమోహన్ ప్రజా సంకల్పం.